డాడ్ ఉన్నాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. పెద్ద పెద్ద కొడుకు, చిన్న కొడుకు, ఇద్దరు కూడా డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉంటారు. పెద్ద కొడుకేమో తండ్రి ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఏం చెప్తే అదే చేస్తాడు. వాళ్ళ డాడీ ఆ రిచ్ డాడీ అనే అతను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట, ఫేమస్ బిజినెస్ మ్యాన్. తనకి చాలా ఎక్కువ ఆస్తి ఉంది. అయితే పెద్ద కొడుకు తండ్రి చెప్పిన మాట విని ఆ రూట్లోనే వెళ్ళి తను కూడా తండ్రికి సహాయంగా బిజినెస్లో ఉంటాడు. అయితే చిన్న కొడుకు మాత్రం తనకు నచ్చిన విధంగా ఇష్టానుసారం ఉంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెకేషన్స్కి వెళ్తూ టూర్స్కి వెళ్తూ అలాగా చదవడం కూడా మానేసి అలా గడుపుతూ ఉంటాడనమాట. అయితే అలా చెడిపోయిన చిన్న కొడుకు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి, నాకు ఖచ్చితంగా మన ఆస్తిలో నా షేర్ నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోవాలి ఇంట్లోంచి అనే పట్టుబట్టి తండ్రి దగ్గర నుంచి తన షేర్ తీసుకుని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి తను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇష్టానుసారం వరల్డ్ టూర్ మొత్తం చేసేస్తాడనమాట. అంత డబ్బు ఇస్తాడు తండ్రి. అయితే ఈ లోపల తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకుని వెళ్ళేసరికి ఇతని డబ్బు మొత్తం తిన్నది కూర్చుందంటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్టు మొత్తం అంతా ఆస్తి అంతా అతనిది పోయింది. అయితే ఇప్పుడు వాళ్ళ ఏ ఒక్క ఫ్రెండ్ కూడా తనకి ఎటువంటి హెల్ప్ చేయట్లేదు. లాస్ట్కి ఎలాంటి స్థితికి వచ్చిందంటే అతను చాలా ఒక డ్రైనేజ్ లోపలికి దిగి అదంతా క్లీన్ చేసే జాబ్ దొరుకుతుంది తనకి. అది కూడా చేస్తాడు, కానీ తనకి తిండి లేక అది చేసినా కూడా తనకి ఇంకా అది చేయలేకపోతాడు అనమాట. తిండి లేక కృషించిపోయి ఇంకా వీక్ అయిపోయి లాస్ట్కి ఇంకా ఒక డిసైడ్ అవుతాడు, ఇలా కాదు మా డాడీ దగ్గరికి వెళ్ళి కనీసం కొడుకులో నేను ఎలాగూ పనికిరాను, కనీసం నన్ను ఒక సర్వెంట్లా అయినా సరే చూడండి అని చెప్పేసి అడుగుదామని చెప్పి కష్టపడి కొన్ని సంవత్సరాల తర్వాత తనకి వెళ్ళడానికి కూడా ఎటువంటి డబ్బులు ఉండకపోయేసరికి అలాగే కష్టపడి కొన్ని నెలల తర్వాత వాళ్ళ డాడీ దగ్గరకు రీచ్ అవుతాడు అనమాట. అయితే దూరం నుంచే వాళ్ళ కొడుకుని చూసిన తండ్రి అతను ఎంత అసలు ఒక స్నానం లేకుండా చాలా చండాలంగా ఉండే ఆ కొడుకుని చూసి తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హగ్ చేసుకొని కిస్ చేసుకుంటాడు. అది చూసిన పెద్ద కొడుకుకి చాలా కోపం వస్తుంది. ఏంటి ఇలాగా ఇంట్లోంచి ఎటువంటి బాధ్యత లేకుండా వెళ్ళిపోయిన కొడుకుకి ఇంత ఇస్తున్నాడు ఏంటి అని చెప్పేసి. అయితే తండ్రి తన చిన్న కొడుకుని ఎంతగానో ఇష్టపడి తన మిగిలిన ఆస్తులు కూడా షేర్ ఇచ్చి తనని సర్వెంట్లా కాకుండా ఒక మంచి బిజినెస్ మ్యాన్గా తయారు చేశాడు.